దేశంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. అవినీతి లేకుండా నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు సబ్సిడీ అందాలన్నారు. 2 రోజుల టూర్లో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర నేతలు. రైతులు మంచిగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. 2 రోజుల టూర్లో భాగంగా ఇవాళ హైదరాబాద్కు వచ్చిన ఉపరాష్ట్రపతి బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ హాల్లో నిర్వహించిన రైతు సంఘం 29వ జాతీయ మహాసభను ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు ఇస్తున్న సబ్సిడీ దుర్వినియోగం అవుతోందని అన్నారు ఉపరాష్ట్రపతి. It has been observed that small farms in India are superior in terms of production performance, but is weak in terms of generating adequate income and sustaining livelihood. Small and marginal farmers whose land holdings are below 2 hectares constitute almost 80% of all Indian farmers, and more than 90% of them are dependent on rain for their crops. Their participation in the agricultural market remains low due to a range of constraints such as low volumes, high transaction costs, lack of market and information access. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర నేతలు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు సాదరంగా ఆహ్వానించారు. రేపు ఉదయం ఆగా ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కుతుబ్ షాహీ టూమ్స్ పునరుద్ధరణను హమీద్ అన్సారీ పరిశీలిస్తారు. తర్వాత ఉదయం 11:50 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రిటర్న్ అవుతారు.